ఆ కాగితం పట్టుకొని తిరిగి గడపకి ఎక్కి ఆఫీస్కి ఎక్కి ఆ పని పూర్తి చేసి వాడిని పంపించినప్పుడు అదే రాజకీయం. ఎక్కడైనా ఉన్నాయా అయ్యి పేరు చెప్పి దోచుకోవడమా? ఆమదాల వలసలో బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. నేను 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడిగా ఉన్నాను. నా ఆమదాల వలస మున్సిపాలిటీలో 4300 ప్లాన్లు ఇచ్చాను. నిన్న 2019, 2024 చూస్తే 926 ప్లాన్లు మాత్రమే ఇచ్చాను. మిగిలిన ఏంటో తెలుసా? ఎవరైనా ఇల్లు కట్టుకుంటామనంటే డిపార్ట్మెంట్ వాళ్ళు వాడికి నోటీస్ ఇస్తే వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్తే మీరేం పట్టించుకోకండి అని చెప్పి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈరోజు ఆమదాల వలస మున్సిపాలిటీలో ఫినాయిల్ కొనడానికి కూడా డబ్బులు లేకుండా తీశారు. ఇదా పరిపాలన? ఇదా నేర్చుకున్నది? ఈ అబ్బా కొడుకులు ఇద్దరు కూడా దోపిడీ చేశారు మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయాన్ని. అలాగే మున్సిపాలిటీలో పేరు చెప్పి 12 మందిని సీతారాం పెట్రోల్ బంక్ లో పనిచేసే వ్యక్తికి మున్సిపాలిటీ నుంచి జీతం, సీతారాం కాలేజీలో పనిచేసే వ్యక్తికి మున్సిపాలిటీ నుంచి జీతం, అఫీషియల్ గా సీతారాం ఇంట్లో పనిచేసేటటువంటి కుకింగ్ చేసే వారికి సీతారాం మున్సిపాలిటీ నుంచి జీతం, సీతారాం కారు డ్రైవర్లు 4 అయితే ఆ 4కి కూడా ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీ నుంచి జీతం. ఎలా సార్ అవకాశం దొరుకుతుంది? వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ జీతం మున్సిపాలిటీలో, సీతారాం సేవలో. 1,28,00,000 రూపాయలు గడిచిన 5 సంవత్సరాలు సీతారాం ఇంట్లో పనిచేసినటువంటి వాళ్ళకి, ఆయన సంస్థలో పనిచేసిన వాళ్ళకి మున్సిపాలిటీ ఆదాయంలో 1,28,00,000 రూపాయలు వారికి చెల్లించారు. చూసారా ఫైల్స్? ఎస్, నేను చూసి చెప్తున్న మాటలు. నేను రివ్యూ చేశాను. నేను అడిగాను, వీడు ఎవడున్నాడు, ఎక్కడున్నాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు? సీతారాం ఇంటిలో వంట వండుతున్నాడు సార్, సీతారాం కారుకు డ్రైవర్ సార్, సీతారాం కొడుకు కారుకు డ్రైవర్ సార్, దానికి ఆఫ్టర్ డ్రైవర్లు 2 సార్, వీడు సీతారాం పెట్రోల్ బంకులు ఉన్నాడు సార్, వీడు సీతారాం కాలేజీలో ఉన్నాడు సార్. లెక్కలు చూశారు. మరి ఇంత ప్రజాధనం వృధా అయింది కదా, ఏం చర్యలు లేవా? చర్యలు ఏ రకం? తప్పనిసరిగా నేను ప్రభుత్వానికి చెప్పా, చట్టపరమైనటువంటివి తప్పనిసరి చేస్తాను. ఇందులో ఏ ఒక్కటి విడిచిపెట్టే ప్రసక్తే లేదు. సీతారాం దొంగ సర్టిఫికేట్ సంగతి కూడా తెలుస్తా. ఎప్పటి నుంచో అంటున్నాను సార్, నేను ఎప్పుడు చేయలేదే. ఏమన్నాను? గడిచిన సంవత్సరం నుంచి నేనే ఎక్కువ సార్లు ఎంటర్ చేశాను. అది కాదండి, గడిచిన 4 సంవత్సరాల్లో ఏమైంది? నేను ఇచ్చా, జగన్మోహన్ యాక్షన్ తీసుకోవాలా? నేను మన చీఫ్ సెక్రటరీకి ఇచ్చా, వాళ్ళు యాక్షన్ నడుపుతున్నారు. మళ్ళీ డీజీపీకి ఇస్తా, సీఎంకి ఇస్తా. చట్టం పరిధిలో చట్టం ప్రకారం చేయాల్సిన వ్యక్తులు చట్టానికి ఇస్తాము. తప్పనిసరిగా దొంగ సర్టిఫికేట్ సంగతి కూడా తెలుస్తాం. ఆ గుంటడిది దొంగ సర్టిఫికేటే. ఇది ఒకటి ఎప్పుడు వెళ్ళలేదు. ఏ సర్టిఫికేట్ అది? అన్ని దొంగ సర్టిఫికేట్లే. వాళ్ళకి అక్షరాలు వస్తాయి కదా, వాళ్ళకి చదువుకుంటే కదా. చదువు అనేది ఒక యజ్ఞం అంటే. ఏం సర్టిఫికేట్ సార్ ఆయన దగ్గర? ఆడికి ఉన్న సర్టిఫికేట్లు అన్ని దొంగవే. ఏమి చదువు? ఏం చదివారు నాకు తెలియదు. ఎలాంటి వీళ్ళ ప్రజలకి పనికి వస్తారు. తప్పుడు పనులు చేసేవాళ్ళు, తప్పుడు ఆలోచనతో ఉన్నవాళ్ళు, దొంగ సర్టిఫికేట్తో ఉన్నవాళ్ళు, తప్పుడు పనులు చేసేటటువంటి వాళ్ళు, తప్పుల్ని ప్రోత్సహించే వాళ్ళు వీళ్ళ నాయకులు. వీళ్ళ ప్రజలకు పక్కన పెట్టింది. 2029లో తమ్మినేని చిరంజీవి కోన్ రవికి ప్రత్యర్థి అయితే ఎలా ఉంటది రిజల్ట్? మీరు ఎక్కువగా నువ్వు మాట్లాడుతున్నా ఉన్నా. మరి అపోజిషన్ వాళ్ళే ఉన్నారు సార్. ఎవరి గురించి? ఈవెన్ సీతారాం అన్నాడంటే పని ఏమో గాని ఆయన రాజకీయ వారసుడే. ఆయన నీ వారసుడు కానీ నీ ఆర్చికి నీ వారసుడు. రాజకీయాలకు వారసుడు ప్రజలు నిర్ణయిస్తారు. ఆడవుడు తొక్కగాడు. వాట్ ఇది హీ? ఇది ద సర్పంచ్. రిజల్ట్ హౌ? మీరు లేనివి మీరు ఊహించుకుంటున్నారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దేనికి పనికి వస్తాడు? అసలు గట్టిగా 5 నిమిషాలు నిలబడలేనటువంటి వ్యక్తి వాడు ఎందుకు దేనికి పనికి వస్తాడని మీరు ఊహిస్తున్నారు? దేనికి పనికి వస్తాడు? క్యారెక్టర్ ఉందా? పొలిటికల్ క్యారెక్టర్ ఉందా? విజన్ ఉందా? లేకపోతే నాలెడ్జ్ ఉందా? లేకపోతే కష్టపడేటటువంటి తత్వం ఉందా? ఏముంది అంటే సీతారాం కొడుకు అయితే పనికి వచ్చాడు. రాజగోపాల్ గారికి కూడా రాజగోపాల్ గారి కొడుకు ఉండేవాడు. రాజగోపాల్ గారి కన్నా నేను సీతారాం పోటుగాడా? కాళింగి సామాజిక వర్గంలో రాజగోపాలరావు గారిది ఒక చరిత్ర కదా. మరి రాజగోపాలరావు గారి కొడుకు ఉన్నారే, రాగలిశారా? రాజగోపాలరావు గారు కోడలు అయ్యారు. రాజగోపాలరావు గారి కొడుకు అయ్యారా? చెప్పండి మీరే.
ఇవన్నీ ప్రత్యక్ష ఉదాహరణ కదా. వెంకటబాబు గారు ఆంధ్రవలస నియోజకవర్గాన్ని శాసించారు. ఇవి వారసత్వాలు ఇవ్వడానికి ఆస్తులు కాదండి, ఇది ప్రజల మనోభావాలతో కూడుకున్నటువంటి ప్రజలు ఇవ్వాలి. వారసత్వంగా వచ్చేది ఆస్తులు మాత్రమే, రాజకీయం కాదు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఒక కారు కొనేసి ఆ కారు అద్దాలు ఎత్తేసి కళ్ళకేమో రేబాన్ స్పెట్స్ పెట్టి ఒకటి అందించడానికి అన్ని అందించడానికి వాటర్ బాటిల్ అందించడానికి ఒక మనిషిని పెట్టి ఆడెవడో ఇది చేసి మేము ఇలా తుడుచుకుంటూ వెళ్ళి లేకపోతే అద్దాలు దించి మాట్లాడి చెల్లిపోతే పెద్ద రాజకీయ నాయకులు అయిపోయామనే ఒక ఫీలింగ్. ఇదే చేశారండి. ఫ్లెక్స్ల్లో ఫోటోలు వేయించుకుంటే పెద్ద నాయకులు అయిపోయామనే ఫీలింగ్. ఈరోజు ఫ్లెక్స్ల్లో ఫోటోలకు విలువ ఉందా? చచ్చిపోయిన శవానికి వేస్తున్నారు ఫ్లెక్స్, బతుకున్న నీకు వేస్తున్నారు ఫ్లెక్స్. శవానికి నీకు తేడా ఏంటి? వీళ్ళందరూ ఒక భ్రమంలో ఉన్నారు. వీళ్ళందరూ ఫ్లెక్సీ నాయకులు, సోషల్ మీడియా నాయకులు, ప్రజానాయకులు కాలేదు. ప్రజానాయకులు కావాలి అంటే ప్రజలతో అనుబంధం ఉండాలి, ప్రజల గుండె చప్పుళ్ళు వినేటటువంటి ఓపిక ఉండాలి, ప్రజల యొక్క బాధల్ని అర్థం చేసుకునే మనసు ఉండాలి. కోన రవికుమార్కి ప్రజలతో అనుబంధం ఉంది, ప్రజల గుండె చప్పుడు వినే ఓపిక ఉంది, ఇదంతా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కనెక్టివిటీ ఉన్న నేత సారథ్యంలో 2029కి ఆమదాల వలస ఎలా ఉండబోతోంది? నాకు ప్రజలు గడిచిన 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారు. ఒక శాసనసభ్యుడిగా ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి ఎలా చెయ్యొచ్చో అని చేసి నిరూపించి చూపించారు. మరలా ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల్లో నాకు విజన్. నేను ఎన్నికల ముందు ఏవైతే చెప్పాను, ప్రతి ఇంటింటికి నాగావళి వచ్చిన తాగునీరు ఇస్తానని చెప్పాను, చేసి చూపిస్తాను. రోడ్డు కనెక్టివిటీని పెంచుతాను. ఈ రోజు ఈ ఆమదాల వలస ఉన్నటువంటి కళింగపట్నం, శ్రీకాకుళం, ఆమదాల వలస, పాలకొండ, పార్వతీపురం రోడ్డు కానీ, చిలకపాలెం, పొందూరు, రాజాం, రామభద్రపురం రోడ్డు కానీ, అలికాం, బత్తిల నుంచి వయా సరుబుద్దుల మీద రోడ్డు కానీ, ఈ 3 రోడ్లని నేషనల్ హైవేస్ ఇస్తున్నాను. ఈ 3 రోడ్లని 100 అడుగుల రోడ్లుగా తయారు చేస్తాను. గ్రామాల్లో ఉన్నటువంటి అనేక రోడ్లకి డబల్ రోడ్లుగా తయారు చేస్తాను. ఇంకా నియరెస్ట్ కనెక్టివిటీకి కొత్త రోడ్లు కూడా ప్రతిపాదన చేస్తాను. నియరెస్ట్ కనెక్టివిటీ అంటే తద్వారా నేను రోడ్డు కనెక్టివిటీని పెంచడం ద్వారా ప్రజల ఆస్తులకి విలువలు పెంచుతాను. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలంటే ప్రజలకు ఉన్నటువంటి ఆస్తుల తాలూకా విలువలు కూడా పెరగాలి. ఈరోజు ₹1 ఉన్నటువంటి ఆస్తి నేను చేసిన అభివృద్ధి ద్వారా రేపు ₹100 కావాలని కోరుకుంటున్నారు మనస్ఫూర్తిగా. ప్రజలందరూ అభివృద్ధి చెందాలి. అలానే ఈ రోజు మన నియోజకవర్గంలో ఆగడానికి కానీ, అలానే ఎడ్యుకేషన్ సంబంధించి ఐటీఐ తీసుకొస్తాను. వచ్చే సంవత్సరం ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించబోతున్నాను. అలానే అన్నిటికీ ఈ కేజీవి కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. కొన్ని వాటన్నిటి కూడా శాశ్వత భవనాలు నిర్మించడానికి నిధులు తీసుకొస్తాను. జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, అలాగే అగ్రికల్చర్ పాలిటెక్నిక్, హార్టికల్చర్ పాలిటెక్నిక్ కావచ్చు, వాటన్నిటిని తీసుకొస్తాను. అలానే కొత్త ఇంజనీరింగ్ కాలేజ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో పెట్టాలని చెప్పి ఆ రోజు మాట్లాడుతున్నాను. అలాగే ముద్దాడిపేట దగ్గర బ్రిడ్జి నిర్మాణం, పురుషోత్తపురం దగ్గర బ్రిడ్జి నిర్మాణం, ఇవి కాకుండా ఇంకా పరిశ్రమలు తీసుకురావడానికి యథోదిక్కుగా నేను అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నాను. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్కి ఆమదాల వలస నియోజకవర్గం 40 నిమిషాల్లో చేరుకోవచ్చు. నా షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి 75 ఎకరాలు ఎవరైనా ఒక పెద్ద పరిశ్రమ పెడతానంటే వాళ్ళకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నేను కూడా పారిశ్రామికవేత్తలు కోరుతున్నాను. నేను విశాఖపట్నంలో సమ్మిట్లో కోరాను. నేను ఢిల్లీలో కూడా 1-2 ఆర్గనైజేషన్స్ కలిశాను. నేను ఢిల్లీ వెళ్ళింది కొన్ని విషయాలు నేర్చుకోవడానికి, కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, కొన్ని విషయాలు కొంతమంది కలవడానికి వెళ్ళాం. తప్పనిసరిగా ఒక ఇండస్ట్రీస్ తీసుకురావాలి. నా పొందూరు మండలంలో సుమారు 1000-1200 ఎకరాలని నేను ఐడెంటిఫై చేశాను. వాటిలో కూడా పరిశ్రమలు రావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ ఎంఎస్ఐ పార్క్ అప్పుడు నేనున్నప్పుడే ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చాను. దాన్ని ఇప్పుడు మిగిలిన భూమి కూడా ఇచ్చి అక్కడ పెద్ద ఎంఎస్ఎంఈ పార్క్ ఎస్టాబ్లిష్ చేయిస్తాను. తద్వారా స్థానికులకు ఉపాధి ఇక్కడే దొరికే విధంగా ఉండాలి. ఇంకొక పెద్ద ప్రయత్నం కూడా చేస్తున్నాను సరుబుద్దిల మండలంలో. అక్కడ కూడా జెన్కో ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఒక ఇండస్ట్రీని నేను పెట్టమని చెప్పి ప్రభుత్వానికి కోరడానికి నిర్ణయించాను. అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నాను. ఒక పక్కన పరిశ్రమలు రావాలి, ఇంకో పక్కన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో నదుల అనుసంధానం ప్రక్రియను పూర్తి చేస్తా.
నాగావళి రీమోడరేషన్ కంప్లీట్ చేస్తాం, అలాగే కాలువల నిర్మాణం పూర్తి చేస్తాం. ఇవన్నీ కూడా ఇది ఇరిగేషన్, ఇటు డ్రింకింగ్ వాటర్, రోడ్ కనెక్టివిటీ, ఇండస్ట్రియలైజేషన్, ఎడ్యుకేషన్, ఈ 5టిని కూడా నేను సమాంతరంగా దానిని అభివృద్ధి చేయడానికి వాటిని నేను ఎల్లవేళ కృషి చేస్తా. మీరు ఎంతగా కృషి చేస్తారు సార్? ఇంత మాస్ ఫాలోయింగ్ ఉన్న నేత కోన రవికుమార్ మీ ప్రభుత్వం ఏర్పడ్డాక చర్చకు వచ్చింది, మంత్రివర్గంలో కూడా కోన రవికుమార్ ఉంటారని చెప్పి అదేం బాధ అనిపించలేదు సార్. చాలా మంది మేము కూడా ఎక్స్పెక్ట్ చేసాం కోన రవికుమార్ లిస్ట్ లో ఉన్నారు అని చెప్పి. ఇదే మీకు బాధ అనిపించలేదు? నాకేం బాధ లేదండి. మంత్రిగా ఎవరిని పెట్టుకోవాలనేది ప్రెరోగేటివ్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారి విచక్షణ నిర్ణయం. నాకు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఉంది, పార్టీ ఇచ్చినటువంటి బాధ్యత, ఆ బాధ్యత నేను నిర్వర్తిస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఇంకేదైనా బాధ్యత ఇస్తే ఆ బాధ్యత చేస్తా. నేను గడిచిన 5 సంవత్సరాలు పార్టీ మంత్రివర్గంలో మీ పేరు ఉంది, మేడం గారు కూడా మీరు కూడా బయలుదేరారు విజయవాడ అన్నారు. అవును, మా ప్రభుత్వం వచ్చింది, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ వెళ్ళాం విజయవాడ, అక్కడ తిరుపతి వెళ్ళాం. విజయవాడ ప్రభుత్వం ఏర్పాటును చూసిన తర్వాత అక్కడ తిరుపతి వెళ్ళాలని మా కుటుంబ సభ్యులతో వెళ్ళాం. అక్కడ కార్యక్రమం చూసాం, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చూసాం, పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చూసాం, లోకేష్ బాబు గారు ప్రమాణ స్వీకారం చూసాం. ఆ నెక్స్ట్ టైం మేము తిరుపతి వెళ్ళాం కుటుంబ సభ్యులతో. బాధపడాల్సినటువంటి అవసరం నాకేం లేదు. గత ఎన్నికల్లో మీ గెలుపుకి మేడం గారు రక్తం కూడా చిందించారు, వారికి శిక్షలు లేవా? ఏముంటాయి అవన్నీ చట్టపరంగా. నేను చెప్పాను కదా, మా అనుభవం కొద్దిగా అడ్డొస్తుంది. ఆవిడ రక్తం కూడా చిందించింది, కత్తికాయాలు కూడా. చట్టపరంగా ఏదైతే జరుగుతుంది చట్టం ప్రకారమే ముందుకెళ్ళాలి, అంతేగాని ఏ ఒక్కరిని హెరాస్మెంట్ చేసే అభిప్రాయం నాది కాదు. గడతం అప్పుడు కూడా నా పైన వైసీపీ వాళ్ళు దాడి చేసి నా హ్యాండ్ ఎరగొడితే ఇదే డమాబుసిలోడు అన్నాడు. ఎందుకు డమాబుసిలోడు అంటానంటే అది దొంగ కొట్టు అని చెప్పి అబ్బా కొడుకులు నా ఇద్దరు మాట్లాడారు. మరి రికార్డ్స్ అన్ని కూడా ఏం బీకర్ గత 5 సంవత్సరాలు ఉన్నారు కదా, ఇన్సూరెన్స్ రికార్డు తెప్పించుకోవచ్చు కదా. ఇది ఎందుకు డమాబుసిలోడు అంటానంటే కోన రవికుమార్ అలాగా వెన్నెల వచ్చలో 100 ఎకరాలు ఇది చేశాడు. ఏం బీకాడండి గత 5 సంవత్సరాలు? వాడు చేశాడా? కోన రవికుమార్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ కార్యాలయం పేరు చెప్పి ఇది చేశాడు అన్నారు. ఏం బీకాను? ఇంకోడెవడో అంటే వీళ్ళందరికీ ఒక ఫ్యాషన్. కోన రవికుమార్ని విమర్శిస్తే మేము పెద్ద నాయకులు అయిపోయామనే ఫీల్. నన్ను విమర్శిస్తే పెద్ద నాయకులు కాదు. నేనేమిటో ప్రజలకు తెలుసు, నా నిజాయితీ ఏమిటో ప్రజలకు తెలుసు. ఒకరికి సహాయం చేయడానికైనా నేను తప్పు చేస్తానేమో కానీ నా వ్యక్తిగతం కోసం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చెయ్యను. దిస్ ఈజ్ మై ఫండమెంటల్. ఓకే సార్, మీ ప్రిన్సిపల్స్ మేము గౌరవిస్తున్నాం. మీ ఏదైతే మీ ఆలోచనలు ఉన్నాయో అవి 2029 లోపు అన్ని ఫుల్ఫిల్ కావాలి. ఆందోళన అభివృద్ధి చెందాల రాష్ట్రం కూడా మీ అందరి కోసం చేయాలని కోరుకుంటున్నాం. ఇది టీడీపీ సీనియర్ నేత అమరావతి ఎమ్మెల్యే కోన రవికుమార్ గారు చెప్తున్న మాట. గడిచిన 5 ఏళ్లు రాష్ట్రం అధోగతి పాలైందని, ఎక్స్పీరియన్స్ ఉన్న నేతగా ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు వీటన్నిటిని గట్టెక్కించి భవిష్యత్తులో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ ని మనకి పరిచయం చేయబోతున్నారని చెప్పి కూడా రవికుమార్ చెప్తున్నారు. ఇంకోవైపు ఆముదాల వలసలో గడిచిన 5 ఏళ్లు పూర్తిగా అధోగతి పాలైందని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం హయాంలో అధోగతిలో ఉన్న ఆముదాల వలస తన హయాంలో మళ్ళీ బంగారు ఆముదాల వలసగా తీర్చిదిద్దుతారనే 2029 నాటికి ఆ ప్రాజెక్టులన్నీ క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చేసి చూపిస్తానని చెప్పి కోన రవికుమార్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ కోసం చూస్తూనే ఉండే తెలుగు వన్. దిస్ ఇస్ ప్రశాంత్ గొండియాల సైనింగ్ ఆఫ్.